ఆంధ్ర మెట్రికులేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత తాతగారు పియూసీలో చేరాలి కాలేజీలో. తాతగారు కాలేజీలో చేరాలంటే ఏం చేయాలి, నేను చేర్పిస్తాను. నేను చేర్పించడం నువ్వు చేరాల్సిందన్నాడు. అంటే ఎంత ట్రైనింగ్ అంటే అటువంటి ట్రైనింగ్ అంటే నాకు బాగా గుర్తు. నాకు 9వ సంవత్సరం వచ్చేప్పటికి ఆయన ఏం చేసేవారంటే, ఎవరై నువ్వు షాప్కి వెళ్ళి ఇగో ఈ లిస్ట్ ప్రకారం ఆ మూలికలు ఇలా పట్టుకొచ్చిన తర్వాత వాటిని ఇగో ఇలా ఇలా కలపాలి, ఇలా నూరాలి, ఇలా చేయాలి. నాకు బాగా గుర్తు. నా చిన్నప్పుడు ఆ నాన్నగారు మా మామగారు ఉండేవారా, ఆవిడ తర్వాత మా చిన్నాన్నగారు వాళ్ళు కూడా, భరద్వాజ మేస్టర్ వీళ్ళు కూడా, తాతగారు ఆ ఆయుర్వేదం మందులు తయారు చేసి ఇంత ముద్ద తయారు చేసి వీళ్ళందరికీ ఇస్తే మాతలు చుట్టేవారు అనమాట. నాన్నగారు కూడా చుట్టేవారు. నాకు బాగా గుర్తు చిన్నప్పుడు. ఇంకో ఆయన లక్ష్మణుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఒక పల్లెటూరు నుంచి వచ్చి తాతగారి దగ్గర ఉన్నాడు. ఈ మధ్యనే 97 సంవత్సరాలు ఉండి మంచి చనిపోయాడు. ఆయన ఆయుర్వేదం నేర్చుకున్నాడు తాతగారి దగ్గర. అతను కూడా అంతే. వీళ్ళందరూ ఉండి తాతగారుల నూరి ఇవన్నీ చేసి ఈ ముద్ద ఇస్తే వీళ్ళందరూ మాటలు తయారు చేసేవాళ్ళు చాలా ఫాస్ట్గా. నాన్నగారు అయితే 2 చేతుల తెల్ల చేసేవారు మాటలు. నాకు బాగా గుర్తు చిన్నప్పుడు. ఆయుర్వేదం మాటలు తయారు చేసేవాడు. ఆ మాటలు తయారు చేయడం తర్వాత ఈ టానిక్ తాతగారు ఓజన్ టానిక్ తయారు చేసేవాడు. ఇప్పుడు అదే మళ్ళీ వారు ఇచ్చిన ట్రైనింగ్ మళ్ళీ తయారు చేస్తున్నారు. అవన్నీ సీసాలు నింపడం ఇవన్నీ చేసేవారు. అంటే గుంటూరు కాలేజీకి వెళ్ళి వచ్చి మళ్ళీ సాయంత్రం కూర్చొని ఇవన్నీ చేసేవారు నాన్నగారు కానీ బాబాయ్ కానీ వెళ్ళి. ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. నాన్నగారు ఆయుర్వేదం కూడా చేసేవారు. కొంతమందికి ఆయుర్వేదం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే హోమియోపతి ఈ కాన్స్టిట్యూషన్ పనికిరాదంటే ఆయుర్వేదం ట్రీట్మెంట్ చేసేవారు కొంతమంది. అది కూడా ఆయన నేర్చుకున్నారు ఆయన దగ్గర, తాతగారి దగ్గర. అటువంటి ట్రైనింగ్ కూడా జరిగింది. అలా పియూసీ కాలేజీకి వెళ్ళాలంటే తాతగారు చెప్పారు, కాలేజీకి ఇలా వెళ్ళాలి, అక్కడ ప్రిన్సిపాల్ని కలుసుకో, నేను మెట్రికులేషన్ పాస్ అయ్యాను పియూసీలో చేరాలని చెప్పి అడుగు, అప్లికేషన్ ఇస్తారు పట్రా, నింపు, నీకు అనుమానం వస్తే నన్ను అడుగు, ఎలా చేయాలో చెప్తాను, ఫీజు ఎంత కట్టాలో అడుగు, డబ్బులు ఇస్తాను, వెళ్ళి ఫీజు కట్టు. దీంట్లో ఏముంది అర్థం కాంది. ఆయన ట్రైనింగ్ అట్లా ఉండేది. ఆయన తాతగారి దగ్గర ట్రైనింగ్ ఎటువంటిదంటే చెప్పాక 4 గంటల నిద్ర లేవాలి. అంతేకాకుండా చదువు విషయంలో కూడా ఆయన కూర్చోబెట్టి చదువు చెప్పడం కాదు. మన లక్ష్మణ గారు చెప్పినట్టుగా ఆ మార్కెట్కి వెళ్తున్నప్పుడు లేకపోతే సాయంత్రం తాతగారు రోజు వాహ్యాలు తీసుకెళ్లేవారు. ఆ నాన్నగారిని చిన్నాన్నగారిని వాళ్ళని కూడా తీసుకెళ్లేవారు చిన్నప్పుడు. అలాగే నన్ను కూడా అక్కడ తీసుకెళ్లేవారు. ఆ నడుస్తున్నప్పుడు అప్పుడు చెప్పేవారు. ఈ పాఠం చెప్పడం, సంస్కృతం నేర్పడం కానీ, లేకపోతే దీని అర్థం ఇదేని కానీ, భగవద్గీతలో శ్లోకాల అర్థం ఇదని కానీ అప్పుడు చెప్పేవారు. అంతేకాని నా కూర్చోబెట్టి ఏదో చెప్పడం అట్లా కాదు. కూర్చోబెట్టి కొంత అప్పుడప్పుడు చెప్పినా ఎక్కువ అటు వెళ్తున్నప్పుడు వచ్చేప్పుడు తాతగారు చెప్పడం అట్లాగే, మాస్టర్ చెప్పడం, నాన్నగారు చెప్పడం కూడా అట్లా. ఇందాక ఆయన చెప్పారు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పేవారు, ఆ నడిచి వెళ్ళేప్పుడు చెప్పడం, అప్పుడు చెప్పినటువంటిది బాగా నాటకం ఉన్నటువంటిది. అలాగే ఆయన షేక్స్పియర్ డ్రామాస్ కానీ, తాతగారు ఇటు కాళిదాసు కావ్యాలు కానీ, నాటకాలు కానీ, షేక్స్పియర్ డ్రామాస్ కానీ ఇవన్నీ అలాగే చెప్పారు. చెప్పిన తర్వాత నువ్వు చదువు అనేవారు. నువ్వు చదివిన తర్వాత ఎట్లా అర్థం కాలేదో అడుగునేవారు. అంతేకాని స్పూన్ ఫీడింగ్ మాత్రం ఎప్పుడు చేసేవారు. ఏ పనైనా సరే నువ్వు వెళ్ళి చేయి, నీకు అర్థం కాకపోతే అడుగు. అందుకని కాలేజీలోకి వెళ్ళడం, ఫీజు కట్టడం, అది ఫస్ట్ టైం అసలు. అప్పుడు ముందు స్కూల్లో చదివితే కదా ఫస్ట్ టైం ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అందరూ వెళ్ళడం లేదా, కాలేజీకి వెళ్ళిన చేత కదా వెళ్ళండి. అలా వెళ్ళి ప్రిన్సిపాల్తో మాట్లాడి అప్లికేషన్ తీసుకొచ్చి ఫిలప్ చేసి ఫీజు కట్టి కాలేజీలో చేయని అట్లా చేశారన్నమాట. నీ అంతా నీకు రావాలి, నేను చేస్తే నీకేం వస్తుంది రా అనేవారు. అదొకటి ట్రైనింగ్ అనమాట. మాస్టర్ ట్రైనింగ్ కూడా అటువంటిది. ఎగ్జాక్ట్గా అలాగే ట్రైనింగ్ ఇచ్చారు మా అందరికి కూడా. అంటే కంప్లీట్గా నువ్వు బిల్డప్ అవ్వాలి, నువ్వు ఎలా చేయాలి, నువ్వు ఇంకోటి చేయగలిగేట్టు ఉండాలి, కానీ నీకే ఇంకోటి చేసి పెట్టేట్టుగా ఉంటే నువ్వేం చేస్తావు ఇంకోటికి అనేవారు. అట్లా అయిన తర్వాత పీయూసీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బీఎస్సీలో చేరమన్నారు. సరే బీఎస్సీ అయిపోయింది. బీఎస్సీ అయిపోయిన తర్వాత ఈ లోపల జనకులం మాస్టర్ స్టార్ట్ చేసిన తర్వాత చెప్పారు, ఈ జనకులంలో మా కామేశ్వరం మాస్టారు, నేను, నాకు మురళీకృష్ణ మా సోదరుడు, నువ్వు వచ్చి ఉంటాడు ఇక్కడ దగ్గరలో ఉండి, ఆయన అదే కామేశ్వర శర్మ ఉన్నాడు, భాస్కరపట్ల కామేశ్వర శర్మ, నేను, మీ అందరం కూడా ఏలనరావు గారు, కేఎస్ శాస్త్రి గారు, సిఎల్ మూర్తి గారు, ఆ పెద్ద వయసులో ఉన్నటువంటి వారితో పాటు మేము, ఆ నెక్స్ట్ వయసు గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళం మేము. ఆ తర్వాత మా తర్వాత వచ్చాడు మా సోదరుడు సిహెచ్ఎస్ రాజు. అంటే దీంట్లో టీచర్స్గా, జనకున్న టీచర్స్గా
అప్పుడు అక్కడ నుంచి చిన్నవాళ్ళ నుంచి జనకులానికి ఆ కాలేజీకి సైకిల్ మీద వెళ్ళి ఏవిఎన్ కాలేజీకి మళ్ళీ సైకిల్ మీద వచ్చి రాత్రి మళ్ళీ సైకిల్ మీద నడిచి అక్కడ జనకులానికి వెళ్ళి రామాయణానికి పొద్దున్నే వెళ్ళి క్లాసులు చెప్పి ఇలాగా సెలవుల్లో పూర్తిగా వెళ్ళి చెప్పి ఇలా ట్రైనింగ్ ఇచ్చారు మాట ఇవన్నీ చేయడం అనేటువంటి మధ్యలో మళ్ళీ మా రావు గారు అది గుర్తొచ్చింది. తాతగారు గుర్తొచ్చారు. తాతగారిని కంచి తీసుకెళ్ళమన్నారు మాస్టర్ గారు. నువ్వు అప్పుడు కంచి. నాకు మాస్టర్ గారితో ఎప్పుడు ట్రావెల్ చేసినా సరే మామూలుగా అలవాటు ఏంటంటే ట్రైన్లో మాస్టర్ గారు పడుకున్న తర్వాత పడుకోవటం, మాస్టర్ గారు లేచే ముందు లేవటం అలవాటు. మామూలుగా హోటల్లో పడుకున్నా ఆయన 2 పడుకుంటే 2:30 పడుకునేవాడిని. మాస్టర్ గారు ఈ టైంకి లేస్తారంటే లేచి మాస్టర్ గారు నీళ్ళు పెట్టి ఆయన బట్టలు పెట్టి బ్రష్ అన్ని రెడీ చేయడం మొదటి నుంచి అలవాటు. మాస్టర్ గారితో అటాగే అయింది. ఎందుకు అలాగైందంటే తాతగారిని కంచి తీసుకెళ్తున్నప్పుడు పొద్దున్నే 4:05 ట్రైన్లు లేపేశారు. వీళ్ళేది ఎక్కాం. బాత్రూమ్ ఏమో ఉంటే అన్నీ చూసేసుకుని వచ్చేది నాకు. అప్పటికి ఆయన ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు. ఫ్రెష్ అయిపోతే వచ్చేస్తే గబగబా స్నానం 4 గంటలకు ఆయన రెడీ అయ్యారు. 4 గంటలకు నన్ను లేపారు. అంటే తాతగారితో చాలా సాన్నిహిత్యం నాకు. మాస్టర్ గారి కంటే ముందు ట్రైనింగ్ అంతా తాతగారితోనే. అయిపోయిన తర్వాత తాతగారు మనం లేటుగా లేస్తే వాళ్ళంతా అడ్డుపడతారా అని ఎవరు అడిగాడు పక్కన నుంచి. కాదు, మనం వాళ్ళకి అడ్డుపడతాం. మనం లేటుగా లేవటం వల్ల లేటుగా లేచేటటువంటి వాళ్ళు బాత్రూమ్కి బయటికి వెళ్తారు కదా, మనం అందులో ఉన్నాం అనుకో, మనం వాళ్ళకి అడ్డు అవుతాం అని అంటారు. అంటే మహాత్ముల జీవితంలో వాళ్ళు ఆలోచించే విధానం, మనం ఆలోచించే విధానం అది తాతగారు. అంటే తాతగారు ట్రైనింగ్ అంటే మాస్టర్ గారు ఇంకా సులభం. అంటే మాస్టర్ గారు నీతిట్లు తిండి అయిన తర్వాత రాత్రి సెకండ్ షో సినిమాకి తీసుకెళ్ళిపోయారు. తాతగారు ట్రైనింగ్ అలాంటి చోట మాస్టర్ గారు ట్రైనింగ్ అయ్యారంటే, ఈయన అక్కడ పెరిగాడంటే ఎంత ట్రైనింగ్ ఇచ్చి ఉంటారో చూసుకోండి. అంటే వాళ్ళు యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది, వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇంకొకడికి మనం అడ్డు రాకూడదు. కూర్చున్న చోట కూడా, నడుస్తున్నప్పుడు కూడా, మాట మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళకి మనం ఒదిగి ఉండాలి. ఏనాడు ఎప్పుడు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నేను పిల్లలకి అదే ఫస్ట్ సమ్మర్ క్లాస్లో మొదలు పెట్టేటప్పుడు అదే చెప్తాను పిల్లలకి. ధైర్యం ముండేదాళ్ళం మేము. చాలా మా అమ్మగారు భయపడిపోతుండేవారు, వీడు ఏదో రోజు పోతాడని. అంటే అటువంటి ధైర్యం ఆయన ఇచ్చారు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి స్పూన్ ఫీడింగ్. మాస్టర్ గారికి తాతగారు అది ఇది చెప్తాను. మాస్టర్ గారు నాతో చెప్పింది. మాస్టర్ గారు బెనారస్ మెట్రిక్ అయిపోయిన తర్వాత ఆయన జాయిన్ అయితే ఏమిటి చదువుదాం అనుకున్నా, ఆయన మాస్టర్ ఇష్టం. అప్లికేషన్ తెచ్చుకోవాలి. పిల్లలకి మనం కోచింగ్ పెట్టి వాడికి వెళ్ళి అక్కడ ఫీజు కట్టి ఇట్లా వచ్చేటట్టు తల్లిదండ్రులు ఉంటారు. ఇక్కడ ఆ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ పేరు 7 ఏళ్ళకే వీడిని అప్పుడే ఎక్కడ పంపించేస్తే ఎక్కడ తగ్గిపోతాడేమో. 16 ఏళ్ళు సోంబేరి అయిన తర్వాత వాడికి ఫుల్ స్పూన్ ఉండేది కాదు. మాస్టర్ గారు కానీ తాతగారు కానీ, తాతగారు ట్రైనింగ్ ట్రమండస్. ఆ ట్రైనింగ్ మాస్టర్ గారు మా మీద ఇంపోజ్ చేశారు. ఏదైనా పని అంటే ఎక్కడికైనా వెళ్ళి ధైర్యంగా చేయటం. ఒకటే చెప్పారు తాతగారు, ఏమిటి అన్నిటికంటే భయపడవలసింది సావు. అంతకన్నా భయపడవలసింది సావు. వచ్చిన తర్వాత నీకు ఎలాగ తెలియదు, పోయిన తర్వాత నీకు ఎలాగో తెలియదు కదా, ఎందుకు భయపడిపోవడం. ఎలాంటి వారు తాతగారు అంటే ఒకసారి భోజనం చేస్తుండగా చిన్న ఈ మాత్రం తేలు లోపలికి వెళ్ళిపోయాడు. రాత్రి చీకట్లో తింటుంటే ఇలా పట్టుకున్నా దాన్ని ఇంటెస్టైన్లో అది కదులుతున్నా టికిటింగ్ అని కొడుతున్నాను. లోపల పట్టుకుని అలా నైపు తెంపేసేది. ఇంత కండలు ఉండేది. ఇంకా మా చిన్నప్పుడు అయితే అదే తరగడ కింద పడుకునేవారు తాతగారు. ఇంకా తిరిగి తను కొబ్బరికాయ ఎగరేసి తలతో కొట్టి 2 ముక్కలు చేసేవారు. 100 పందెలు వేసేవారు. 1000 బస్కీలు 2000 దండాలు, 1000 దండాలు 2000 బస్కీలు నాన్ స్టాప్ గా చేశారు. అయితే మీరు తాతగారి గురించి అంత చెప్తున్నాను. మాస్టర్ గారు మంచి కుస్తీ ఫైటర్, అది ఎవరు తెలియదు సార్. మాస్టర్ గారు చెయ్యి ఇలా కొబ్బరికాయ కొట్టి ఇలా కొడితే 2 ముక్కలు అయిపోయారు. ఇవి అసలు ఇలా కొట్టి 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 వస్తుంది. చేతి ఇలా పెట్టి ఇలా కొడితే 2 ముక్కలు అయిపోయారు మాస్టర్ గారు. తాతగారి ఇలా కొట్టి ఇలాగా 100 తలతో 2 ముక్కలు తలపెట్టి ఇలా కొడితే 2 ముక్కలు అయిపోయారు. స్పిరిచువలిజం ఉంటుంది. మేము చాలా స్పిరిచువల్ అండి, చాలా సుకుమారంగా ఉంటామంటే
ఇచ్చినటువంటి పెద్దలు ఇచ్చే ట్రైనింగ్ తాతగారికి 2-3 ఇన్సిడెంట్లు అన్నది. తాతగారు ఎప్పుడు ఎవరికి పిల్లలకి వారికి ఏ రోజు వారి పనులు చేసుకునేవారు. మాస్టర్ గారు వండర్ఫుల్ కుక్. మద్రాస్ మాస్టర్ గారు ఉండేటప్పుడు వచ్చినప్పుడు ఏదో కొత్తిమీర కారం వేసి వంకాయ కూర వండాను, ఆయనకి ఏదో ఇష్టం ఏదో పచ్చడి అది చేశాను. అక్కడ తమిళ్ సాంబార్ చేశాను, చాలా బాగా చేశాను అనుకున్నా. ఈ సాంబార్లో ఏదో కన్ఫ్యూజన్ ఉంది అన్నారు. అంటే బాగులేదు అన్నారు. కన్ఫ్యూజన్, రేపు మాత్రం సాంబార్ నువ్వు చేయకు, నేను పులుసు చేస్తాను చెప్పి. ముక్కలు పులుసు నెక్స్ట్ డే, మిగతా కూర నువ్వు చేయి, బాగానే చేశావు. అన్నం పెట్టి కానీ పులుసు అని. ఆ రోజు మాస్టర్ గారు వండినటువంటి పులుసు నేను ఈ రోజుకి నాకు ఇంకా రుచి గుర్తుంటుంది. అంటే అది దాంట్లో వెలుగు ఉంటుందో, మాస్టర్ గారు ఏమైనా ప్రేమ పెట్టి చేశారో ఏమిటి చేశారో అంత వండర్ఫుల్. వీళ్ళందరికీ బాగా వంటవచ్చు. నేను మా అబ్బాయికి నేర్పాను. నేను వంట రానేటువంటి వాడు పనికిరాడు. ఇందాక ఐలన్ రావు గారు చెప్పారు, వంట అనేది బేసిక్గా స్పిరిచువలిజంకి ఇంపార్టెంట్. కారం ఎక్కువైపోయినా పాడిపోతుంది, ఉప్పు ఎక్కువైపోయినా పాడిపోతుంది. మాస్టర్ గారు చెప్పారు పడేది. మాట తూలినా పడైపోతుంది, బిహేవియర్ తూలినా పడైపోతుంది. అవతల వాడిని హర్ట్ చేసేటప్పుడు బిహేవ్ చేసినా మొత్తం జీవితం పాడైపోతుంది. వంట ఎలాగైతే పడిపోతుందో మీ వాక్కు ఇవన్నీ కూడా అలా పాడైపోతాయని తాతగట్టండి. మన వల్ల ఇంకోటి గడు రాకూడదు. మనం ఏమనుకుంటాం అంటే పొద్దున్నే బాత్రూమ్కి వెళ్తే వాళ్ళంతా అడ్డు వస్తారని కాదు, మన అడ్డు రాకూడదు. కొంచెం ఆలోచించి చూడండి, వాళ్ళు ఎంత మహాత్ములో తెలుస్తుంది ఒకసారి. పాయింట్ ఆఫ్ అట్లా యాంగిల్ పూర్తిగా ఆపోజిట్ యాంగిల్ ఉంటుంది. అంటే మనకు ఆపోజిట్ అనుకుంటాం, అని అసలు ఉండవలసింది అది ఇటు నుంచి మనకి తలకి జరిగిస్తూ ఉంటుంది. సరే, అట్లాగా మనం జనరల్గా మనకి ఎట్లా ఉంటుందంటే, మ్యాచ్ ఆఫ్ చాలాసార్లు మన క్యాసెట్లో కూడా వినొచ్చు. మనకి కొన్ని మా పిల్లవాడు ఇదైతే బాగుండు, మా పిల్లలు ఇదైతే బాగుండు అనేటువంటిది అలా ఉంటుంది. కానీ వాటి ఎట్లా చేసేవారు అనేటువంటి దానికి ఎగ్జాంపుల్. అంటే మన ఇంజనీరింగ్ చదివించాలా, మన వాడిని డాక్టర్ చదివించాలా, ఇలాగ మనం అనుకుని చేయడం అనేటువంటిది. అలా కాకుండా ఎట్లా డీల్ చేసేవారు అనేటువంటిది. అయితే మనం ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే, ఒకటి తండ్రి పిల్లలు, రెండోది గురువు శిష్యులు. ఇప్పుడు ఇక్కడ 2 2 in 1 ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, అక్కడ కూడా తమాషా. సరే, ఈ జనకులంలో సర్వీస్ చేయడం అంటే, సర్వీస్ ఎక్కడ ఏ రకంగా సరే సర్వీస్ చేయడం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. అదే అసలు ఆయన చెప్పినటువంటిది. నువ్వు ఏ సర్వీస్ అయినా చెయ్యి, కానీ సర్వీస్ చేయడం అనేటువంటిది దాంట్లో నిన్ను మర్చిపోవాలి. తాతగారు కూడా ఆయన టీచింగ్ కూడా అదే. మనం ఎంత గుర్తుపెట్టుకుంటే అంత మనం సమాజానికి పనికిరామన్నారు. మనం గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే, ఒకటి సెల్ఫ్ పిటీ వస్తుంది. మనం గుర్తున్నాం ఒక నా దంపతిగా ఎంత పని చేస్తున్నాను, ఎంత అలసిపోతున్నాను అని మనకి సెల్ఫ్ పిటీ వచ్చేస్తుంది. పెద్ద న్యూసెన్స్ అది. ఆ సెల్ఫ్ పిటీని మించిన జబ్బు లేదు. రెండోది, మనం చాలా ఘనకార్యాలు చేసాం, ఇటువంటివన్నీ వచ్చేస్తాయి. తొందరగా పొరపాటున చిన్న ఛాన్స్ ఇచ్చామంటే వచ్చేస్తుంది. కానీ ఈ ఛాన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, వాళ్ళు మనకు చూపించింది తాతగారు కానీ మాస్టర్ కానీ చూపించింది. ఆ ఛాన్స్ రాకుండా ఉండాలంటే మాస్టర్ చెప్పిన దాంట్లో ఉంది, సర్వ్ అంటిల్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్ అన్న. అసలు మనం సర్వీస్ చేస్తున్నాం కానీ మనం ఏదో సత్కర్మాచరణ చేస్తున్నాం. అసలు దీని సంగతి మనం గుర్తు రాకుండా ఉండేంతగా మనం చేస్తూ ఉండాలి. ఇది గుర్తు రాకూడదు. నువ్వు చేస్తున్నావు గుర్తొస్తే అక్కడికి అయిపోయినట్టే. పాలలో చిన్న ఏదో నిమ్మరసం పడితే ఏమవుతున్నారు, అయిపోతుంది, విరిగిపోతుంది మొత్తం అంతా. నువ్వు చేసిందంతా విరిగిపోతుంది. అందువల్ల అస్సలు డోంట్ గివ్ ఎనీ ఛాన్స్, ఏ స్కోప్. అలా ఉండేది అన్నమాట. అలా ఉండేది మొత్తం అంతా కూడా. అట్లాంటి ట్రైనింగ్. సరే, తర్వాత ఏం చేయాలి అనేటువంటి దాంట్లో, సరే ఓసారి నువ్వేం చదువుతావురా అన్న. బిఎస్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ జనకులం ఇదంతా అవుతుంది, ఇలా మళ్ళీ నువ్వేం చదువుతావు అన్నారు. అంటే మనకి మధ్యలో చిన్న అనిపిస్తుంది, మళ్ళీ వెంటనే ఇంకా లేదు, నేనేం చెప్తే అది చేస్తాను. అంటే నువ్వేం చదువుతావంటే చదువుతాను, లేదా నేనేం చెప్తాను, మీరేం చెప్తే అది చేస్తాను. అసలు అయితే సంస్కృతం జాయిన్ అన్నారు. సరే జాయిన్
మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఎంఎస్సీలు వాటిలో జాయిన్ అయ్యారు. మరి ఏంటో బిఎస్సీ చదివి ఎంఎస్సీలు వాటిలో చేరకుండా సంస్కృతంలో చేరావు అని కొంతమంది అడుగుతారు కదా మనకి. నాకేం భయం లేదు, ఎందుకంటే ఆయన చెప్పిన పని నేను చేస్తున్నాం, హాయిగా ఉంది. అయిన తర్వాత ఇందులోకే ఆయన యూరోప్ వెళ్ళొచ్చారు 72లో ఫస్ట్ టైం మాస్టర్ గారు ఆయనతో పాటు పిఎస్ వర్మ గారు ఈ మధ్య కాలం చేశారు, ఆయన కూడా అడిగితే వెళ్ళొచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు 72లో అప్పటికి ఎంఏ ఫైనల్ ఇయర్. 71లో మా పెళ్లి విషయం అది కూడా లక్ష్మణరావు గారు ఇందాక మెన్షన్ చేశాడు. ఆ పెళ్లి సంగతి ఏమిటి, అదొక తమాషా. మరో సడన్ గా పిలిచారే నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఎంఏ ఫస్ట్ ఇయర్, ఇంకా పరీక్షలు కూడా కాలేదు నాకు. అసలు నాకు అసలు అదేం తెలియదు, అసలు ఆ ఊహ లేదు కదా. అయ్యో పిలిచేవరే నువ్వు నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు ఏమంటావు అన్నారు. నేను అదేముంది, మీరేం చెప్తే నాకు నన్ను అడగాల్సిన పని మీరేం చెప్తే, మీరు ఏం చేయదలుచుకుంటే ఏం చెప్తే చేస్తాను, నాకేం తెలియదు. ఏం తెలుస్తే కదా ఒకటి మనకి, ఎవరు ఏమిటి మనకెందుకు అని చెప్పారు. అప్పుడు చెప్పారు, మొన్న ఒక ఆయన వచ్చి వెళ్ళాడు చూసావా, అలా ఎవరో కూడా గుర్తులేదు నాకు, ఆయన ఎవరో వచ్చి వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత కబురు చేశాడు వాళ్ళ అమ్మాయిని, నీకు ఇస్తాను కబురు చేశాడు. అందుకని నేను సరే జలకాలు చూసాను బాగుంది అని చెప్పి, నీ ఒపీనియన్ ఏమిటో, నాకేం ఒపీనియన్ లేదు ఏం చెప్తే, సరే అయితే బలంలో నా వాళ్ళని పిలుద్దాం అమ్మాయిని చూద్దాం అన్నారు. సార్ మీ ఇష్టం. వచ్చిన తర్వాత రైల్వే క్వార్టర్స్లో మా బంధువులు ఒక ఆయన ఉన్నారు, శేఖాచార్య గారు వాళ్ళ ఇంటో తాతగారు మామగారు ఇక్కడ లేరు, మామగారు తిరుపతిలో ఉన్నారు. తాతగారు, నాన్నగారు, అమ్మగారు, నేను వెళ్ళాను. వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేదానికి వస్తే నీ ఒపీనియన్ ఏమిటి ఎప్పుడు అన్నారు. నా ఒపీనియన్ ఏం లేదు మహాప్రభు, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతారు, నాకు తెలియదు కదా. అంటే ఈ పిల్ల మన ఇంటికి రావాల్సినటువంటి పిల్ల, నువ్వేమంటావు, నేనేమి అన్న మీరేం చెప్తే యాక్సెప్టెన్స్ అంటే అలా కాదు, నీకు మళ్ళీ నాకేమీ లేదు, మీరు ఇచ్చింది మహాప్రసాదం అని చెప్పారనమాట. ఇది కొన్ని బర్త్స్ నుంచి ఉన్న కనెక్షన్, అందుకని నేను సెలెక్ట్ చేశాను అని వెంటనే వాళ్ళు కబురు చేసి తాతగారు చెప్పారు, ఒరే వెంటనే కబురు చేయరు వాళ్ళు సంతోషిస్తారు అన్న. తాతగారు వెంటనే కబురు చేశారు, మీ అమ్మాయిని మేము చేసుకుంటున్నాం పోండి. మా మామగారు తలకిందులు అయిపోయారు, అదేంటిది ఆయనకు అందరూ ఏం చెప్పారంటే గురువు గారు అబ్బాయికి సంబంధం చాలా కష్టం, ఆయన పైన చాలా ఫేమస్ ఆయన గురువు గారు, ఆయనకు సంబంధం ఏంటి వాళ్ళందరూ డిస్కరేజ్ చేశారు ఆయన భయపడుతున్నారు. ఈయన వెంటనే కబురు చేశారు, మీ అమ్మాయి నాకు నచ్చింది మేము చేసుకుంటున్నాం. అలా జరిగింది, ద్వారకా తిరుమలలో జరిగింది. ఆ పెళ్లికి వెళ్ళడం ఇన్సిడెంట్ మా లక్ష్మణరావు తెలుసు. ఆ మధ్యలో బస్సు చేయకపోవడం కలెక్ట్ అదో పెద్ద తమాషా వ్యవహారం. సరే అయిన తర్వాత ఎంఏ ఫైనల్ ఇయర్ అయిపోవస్తుంది. ఇందులో బెల్జియం నుంచి మాస్టర్ వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఒక లెటర్ వచ్చింది నాకు. ఒక రోజు పొద్దున్నే పిలిచారు, మరే లెటర్ వచ్చిందా బెల్జియం నుంచి, ఎవరు రాశారంటే ఎమ్మా బ్రహే అని ఆవిడ రాసింది, ఈ లెటర్ చూడరా అన్నారు. ఆవిడ అందులో ఏం రాసిందంటే, ఇక్కడ బెల్జియంలో బ్రసెల్స్ యూనివర్సిటీలో సాంస్క్రిట్ ప్రొఫెసర్గా ఒక పోస్ట్ ఉంది, మీ వాడు సాంస్క్రిట్ అని చెప్పి మీరు వచ్చినప్పుడు చెప్పారు, కాబట్టి ఈ పోస్ట్కి అతను పంపిస్తే అతను ఇక్కడ ఉంటాడు, బెల్జియంలో మాతో పాటు ఇక్కడ ఉంటాడు, ప్రొఫెసర్గా వెంటనే డైరెక్ట్గా ఇచ్చేస్తారు అని పంపిస్తారా అని రాసింది. చదవమన్నా సరే ఏమంటా ఉన్నారు, ఏమీ అన్నారు. అక్కడే ప్రమాదం, అక్కడ డెసిషన్ మనం తీసుకున్నామా లైఫ్ మొత్తం మందయ్యా, ఇంకా అక్కడితో అవుట్. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేనేమన్నా కాదురా, నువ్వు వెళ్తే ప్రొఫెసర్షిప్ వస్తుంది డైరెక్ట్గాను, నువ్వు మంచి అది ఉంటుంది ఫారెన్లో, నేను కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇవన్నీ నాకెందుకు, మీరు ఏం చేయమంటారు చెప్పండి, వెళ్ళమంటారా జాయిన్ అవ్వమంటారా వద్దంటారా, మీరేం చేయమంటారు చెప్పండి, అంతేగాని ఇవన్నీ నాకెందుకు లేనిపోయింది. నేను నమస్కారం పెట్టాను, అయితే వెళ్ళక్కర్లేదు మహాప్రసాదం. సరే వాడికి రాశారు, ఇది అవసరం లేదు, తర్వాత వాడు వస్తాడు కానీ ఇప్పుడు ఈ సందర్భంగా రాడు, అవసరం లేదని చెప్పారు. రాశారు, అయితే వెళ్ళక్కర్లేదు అన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి నన్ను ఎన్ని పిలిచారా, మీరు డ్రెస్ పెట్టండి అలా స్టార్ట్ అయింది. వాణి ప్రింటర్స్ పెట్టడం, అక్కడి నుంచి మాకు ట్రైనింగ్, ఇవన్నీ కూడా విపరీతమైన ట్రైనింగ్ అని అప్పుడు స్టార్ట్ అయ్యాయి. అలా అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే ఇంపోజింగ్ అంటే ఇంపోజింగ్ అలా బలవంతాన్ని ఉండేది కాదు, చాయిస్ ఇచ్చేవారు. ఏం చేస్తాం చాయిస్, మీరు చెప్పినట్టు చేస్తాం, ఎస్ ఇలా చెప్పేవారు, లేదా ఇలా చేస్తాం చెయ్యి, ఏం సరే మేము చేద్దాం అనుకుంటున్నాం, మేము ఆశీస్సులు కావాలి, నా ఆశీస్సులు ఎప్పుడు ఉన్నాయి. అంతేగాని
మరో రకంగా ఉండేది కాదు. నేను చేద్దాం అనుకుంటామంటే అసలు ఎప్పుడు ఇంటర్ఫియరెన్స్ ఏమి ఉండేది కాదు. మనం చేద్దాం అనుకుంటామంటే నేను చేయడమే. లేదు మేమేం లేదు, మీరేం చెప్తే చేస్తామంటే అది. ఈ రెండింటికి మధ్యలో చాలా డిమార్కేషన్ చాలా కష్టం. మనం అనుకుంటామంటే అప్పటికే మాస్టర్ ఆశీస్సులతోనే చేసాం, అయినప్పటికీ ఇలా అయింది అనుకుంటే అనిపిస్తుంది మనకి. నాన్నప్పటికే మన అంటే మన డెసిషన్ ప్రకారం మనం చేసేస్తాం. నీ ఆశీస్సులు కావాలంటాం, నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉన్నాయంటారు. అక్కడ మనం మోసపోతాం. మనం తర్వాత దిగిపోతాం. వదిలేదాకా దిగిపోయిన తర్వాత ఏమంటే మాస్టర్ ఆశీస్సులు ఉన్నాయి, అయినప్పటికీ ఆయన చేయమని లేదుగా, మనం చేద్దాం అనుకుని చేసాం. అక్కడ చాలా అయితే అంటే అదృష్టవశాత్తు ఇది కూడా మా తెలివితేటలేదు అనుకోవట్లేదు. ఏదో అదృష్టవశాత్తు ఆ క్షణంలో పొరపాటు పడకుండా రక్షించారని అనుకుంటాం తప్ప అది కూడా పడిపోయి ఉండేవాళ్ళం నేను చెప్పలేం కదా. అలాంటి చాలా సన్నివేశాలు ఆయన శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మాకు తెలుసు సంగతి. శరీరంతో ఉన్నప్పటికీ, శరీరం వదిలేసినప్పటికీ ఏమాత్రం డిఫరెన్షియేషన్ ఈ క్షణం దాకా లేదు ఏ విషయంలో కూడా. ఎందువల్లంటే ఒక సందర్భంలో ఎందుకంటే వాళ్ళ ఫిజికల్ గా ఎదురుకుండా వాళ్ళు కనిపిస్తున్న అపియరెన్స్ డిసపియరెన్స్ అనేటువంటి డిఫరెన్స్ లేదనేటువంటిది మనం చాలా మందికి ఎక్స్పీరియన్స్. ఎందువల్లంటే లేకపోతే ఇలా ఉండదు కాబట్టి. అట్లాగా ఎలా రక్షిస్తూ ఉంటారు, అటువంటి సిచ్యువేషన్స్ లో ఎలా రక్షిస్తూ ఉంటారు అనేటువంటి చాలా నిజం. ఎందుకంటే పడిపోకుండా ఉండడం అనేటువంటిది మా సామర్థ్యం అనుకోవట్లేదు. మనం పడిపోకుండా ఉండడం అంటే మన సామర్థ్యం. అంత సామర్థ్యం ఉంటే అసలు మనం చాలా ఇదిగా ఉండేవాళ్ళం. నేను దేనిలో పడిపోకుండా ఉండగలను సామర్థ్యం కనుక ఉంటే ఇంకా అసలు అలా ఏమీ లేదు. ఆ పడిపోకుండా ఎందుకు వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి. అందుకనే వాళ్ళు పట్టుకుంటే మన ప్రమాదం లేదు, మనం పట్టుకుంటే ఎంతసేపు పట్టుకుంటాం. మాస్టర్ పురుషమేధం అనేటువంటి గ్రంథంలో ఒక చోట, మాస్టర్ గ్రంథాల్లోనే ఉంది ఆయన లైఫ్ మెసేజ్ అంతా కూడా. ఒక ఆయన పురుషమేధం మాస్టర్ రాసి, పురుషమేధం రాసిన తర్వాత తాతగారికి అంకితం ఇచ్చారు, ఆ ఫాదర్కి అంకితం ఇచ్చారు. ఆ సంవత్సరమే ఆయన బాడీ వదిలేశారు తాతగారు. ఒక ఆయన అన్నాడు, ఈయన పురుషమేధం అంకితం ఇచ్చారు అందుకే ఆయన చనిపోయారని. ఎందుకంటే పురుషమేధంలో శ్రీకృష్ణుడి నిర్యాణం ఉంది. శ్రీకృష్ణుడి నిర్యాణం ఘట్టంలో ఉన్నటువంటి గ్రంథాన్ని అంకితం ఇచ్చారు వాళ్ళ నాన్నగారికి. అందుకని ఆయన శరీరం దానికి దీనికి అది విచిత్రంగా ఉంటుంది. ఆ పురుషమేధం అనేటువంటి దాంట్లోనే అంటే మరీ బాగుండదని చెప్పలేదు. వాటిలో ప్రతి దాంట్లో మాస్టర్ యొక్క ప్రతి గ్రంథాల్లో కూడా ముఖ్యంగా మనకు బాగా అంటే చాలా మందికి ఎక్స్పీరియన్స్ తెలుసు. మీకు మాస్టర్ ఇచ్చినట్టు కృష్ణ నవసప్తకంలో ఆ కృష్ణుడి లైఫ్ లో మాస్టర్ ఇచ్చారు చూసారా. అందులో కరెక్ట్ గా మనం చూసినట్లయితే ఆ కృష్ణుడి లైఫ్ లో మనకు కనబడినటువంటి ఇన్సిడెంట్స్ అంటే కృష్ణుడు యాజ్ భగవంతుడు అనేటువంటిది ఎలా ఉంచి అసలు ఆయన లైఫ్ లో ఉన్నటువంటిది కరెక్ట్ గా మనకి మాస్టర్ లైఫ్ లో అదే కనబడుతుంది. అది అంటే ఒకవేళ మీరు చూడడం చూస్తున్నారేమో అని మీరు అనొచ్చు కావచ్చు. అలాగా వాళ్ళ లైఫ్ లోనే మనకు కనిపిస్తుంది ఆ దాంట్లో అనేటువంటి మెసేజ్ అనేటువంటిది. అంటే వారి సాన్నిధ్యం అనేటువంటిది అంటే అక్కడ కృష్ణుడు ఒక సందర్భంలో ఆయన అంటాడు కూడా అన్నటువంటి ఆయన అంటాడు, ఇక్కడ వీరందరూ కూడా నిన్ను ఆశ్రయించిన వాళ్ళు అంటే ఆయనకు అంటాడు, కాదు వీరు నా సమకాలికులు అంటాడు. ద్వారకలో ఉన్నటువంటి వారిని డిఫరెన్స్ తో పెడుతూ కృష్ణుడు అక్కడ అంటాడు, వీరు నా సమకాలికులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నాకు ఆశ్రితులు ఉంటాడు అని అక్కడ ఎగ్జాంపుల్ చెప్తాడు ఆయన. వారికి నాకు ఉన్నటువంటి సంబంధం తల్లి ఒడి వంటి సంబంధం అంటాడు. ఇది రజగోకులంలో ఉన్నారు, వాళ్ళు ఏం చదువు సంచయ లేదు, వాళ్ళకి ఏం తెలియదు అంటారు. వారికి నాకు తల్లి ఒడి వంటి సంబంధం అన్నారు.
ఇక్కడ ఉన్నటువంటి ఆ సమకాలికులు అన్నాడు సరే దీనికి నాకు ఉన్నటువంటి సంబంధం చెట్టు కొమ్మ లాంటి సంబంధం అంటారు. వీళ్ళు చెట్టు కొమ్మను పట్టుకు వేలాడుతుంటారు. పట్టుకున్నంతసేపు మనం ఉంటాం, పట్టు వేస్తే పడిపోతాం, దానికేం సంబంధం లేదు. అక్కడ తల్లి ఒడిలంటే సంబంధం, తల్లి ఒడిలో పిల్ల ఉంటే ఆ తల్లి పిల్లకి ఏం సంబంధం లేదు, తల్లి అంత బాధ్యత అంతా కూడా. ఆ కృష్ణుడు అంటాడు వాళ్ళకి నాకు ఉన్నట్టు సంబంధం అటువంటిది అంటాడు. అట్లా ఉంటుంది. సరిగ్గా మాస్టర్తో విషయం కూడా అంతే. అంటే మనం పూర్తిగా ఆయనకు వదిలేసామా అది ఒక పద్ధతి, లేదా పూర్తిగా బాధ్యత మనమే వహిస్తామా అని మనం వహించినప్పటికీ కూడా ఆయన వదిలేస్తారంటే చూస్తూనే ఉంటారు. కాదే ఇక్కడ ఏంటంటే కొంత యూ హ్యావ్ టు వెయిట్ అన్నారు అంతే. కాస్త నాకు దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు కానీ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ బర్త్స్ అన్నారు. అదొకటే అక్కడే ఉంది ప్రమాదం అంతా. అంటే మాస్టర్ అనంటే వాళ్ళ దృష్టిలో కొన్ని జన్మలంటే కొన్ని గంటల కింద లెక్క. మరి మనకెట్లా కుదురుతున్నది? మనకు కొన్ని జన్మలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి, ఎన్ని చేసేయాలి, మళ్ళీ ఎప్పుడు అదంతా అయినటువంటి. అందువలన ఇది తెలుసుంటే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టు. అది కూడా ఆ వివేకం కూడా వాళ్ళు ఇవ్వాల్సిందే. అట్లా ఉంటుందన్నమాట. అందుకని ఎవ్రీ మూమెంట్ ఇది అది రెండు కనిపిస్తూ ఉంటాయి. రెండు ఆల్టర్నేటివ్స్ ఉంటాయి మన దగ్గర. ఆయన ఎప్పుడు రెండు ఆల్టర్నేటివ్స్ ఇచ్చేవారు. నీ ఇష్టం ఎలా అయినా సరే అలా అయినా సరే. అంటే ఆయన చెప్పినట్టు చేయడమా ఒకటి, లేదా మనకు అనిపించినట్టు చేయడమా ఇంకోటి. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ అదే. ఈ రెండులో వీ కెన్ చూజ్ ఎనీథింగ్. అక్కడ ఉంది మొత్తం, ఈ రెండు మధ్యలో ఉంది వ్యవహారం అంతా. అందువల్ల అట్లా ఉండేది. అలాగా ఆయన అలా ఎంతమందికో. ఎందుకంటే ఎక్కడో ఇంకా మనం అనుకుంటాం అందుకంటే మాస్టర్ అంటే మేము క్లోజ్గా మాస్టర్ ఇలా ట్రైనింగ్ ఇచ్చారు, ఫిజికల్గా ఇలా ట్రైనింగ్ ఇచ్చారు. మరి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇదే ఇటువంటిది ఎలా ఇచ్చారంటే మరి వాళ్ళకి అక్కడ వాళ్ళ ప్రెజెన్స్ ఎలా వచ్చింది వాళ్ళకి ఇప్పటికి కూడా. అట్లా ఉన్నటువంటిది మనం బెల్జియంలో అక్కడ మేము ఎంతోమంది చూసాం. వాళ్ళందరూ ఎలాంటి సాధన చేస్తున్న వాళ్ళు, ఎటువంటి వాళ్ళు, అసలు మాస్టర్ వాళ్ళకి నిరంతరం వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇలాగా. అయితే మనకి ఒక్కోసారి సిచ్యువేషన్స్ ప్రలోభాలు కలిగించేటువంటివి కూడా ఉంటాయి. అప్పుడు కూడా మనం కరెక్ట్గా అదే దీంట్లో ఉంటే మనల్ని రక్షిస్తారనేటువంటిది కొన్ని వందల ఎగ్జాంపుల్స్ అనేటువంటిది. ఇలాగా ఫిజికల్ లెవెల్లో మనకి ఫిజికల్ లైఫ్లో కానీ మనకి అంటే మనం ఏమనుకుంటాం అంటే స్పిరిచువలిజం అంటే స్పిరిచువల్ ట్రైనింగ్ అంటే ఏదో ఒక కళ్ళు మూసుకుని ధ్యానంలో కానీ ఏదో ఆ విధంగా. అసలు మాస్టర్ ఏంటంటే స్పిరిచువల్ లైఫ్కి మండేన్ లైఫ్కి డిఫరెన్స్ లేదు. ఇది రెండు అనేటువంటి రెండు వేరు కంపార్ట్మెంట్స్ కాదు అని మాస్టర్ టీచింగ్ అంతా కూడా మొత్తం మనకి అదే. ఈ రెండు వేరు కాదు. స్పిరిచువల్ లైఫ్ వేరు, మండేన్ లైఫ్ వేరు అనేటువంటిది డిఫరెన్షియేషన్ చేసామో పొరపాటు పడతాం. ఎందుకంటే అప్పుడు ఏమనుకుంటే గురువు గారు అంటే ఓన్లీ స్పిరిచువాలిటీ కానీ మన మండేన్ లైఫ్ గురువు గారికి సంబంధం లేదని పొరపాటు పడతాం. అందులో మాస్టర్ అనేవారు ఏదో ఆధ్యాత్మికమైనటువంటి సలహాల కోసం గురువు గారి దగ్గరికి వెళ్ళాలి కానీ పర్సనల్ లైఫ్ ఆయనకి ఎందుకు లేని. కానీ పర్సనల్ లైఫ్లోనే మన చిక్కులన్నీ వచ్చేవి దీంట్లోనే. పర్సనల్ని ఎక్కడైతే పెట్టుకుంటాం ఇక్కడ చిక్కులు వస్తాయి, అక్కడే ఇరుక్కుంటాం. మళ్ళీ అప్పుడు ఇరుక్కున్న తర్వాత ఎలాగో తీర్చాల్సింది అక్కడికే మళ్ళీ అక్కడే మనం గొడవ పెడతాం. ఇదంతా ఎందుకు అసలు పూర్తిగా అక్కడ వదిలేస్తే సరిపోలేదా అని అందుకనే మనకి హెచ్చరించడానికి కూడా కొంతమంది అట్టే పెట్టారు.